ఇక మనకి ఎట్లా పొలాలనే కదా, ఇక్కడ నువ్వు చూసుకుంటే తమ్ముడు అక్కడ సాఫ్ట్వేర్ నౌకరీ చేస్తారు, హ్యాపీగా ఊళ్ళు వండుకుంటే అమ్మ నాన్న చూసుకోవచ్చు అని చెప్పేసి నేను అనుకున్నా. మా ఇంట్లో మా అన్నతోటి మా అమ్మతోటి ఎలాంటి ప్రాబ్లం లేదు బావా, కానీ మా చెల్లెతోటి పెద్ద తలకాయ నొప్పి ఉన్నది. దానికి తెలిస్తే మాత్రం మన ఇద్దరిని అదే విడగొడుతుంది. ఏమో ఇవన్నీ మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం, కానీ ఇప్పుడు ఏమైనా చూస్తే డౌట్ వస్తుంది. నువ్వు ఇంటికి పోయా. ఏంటి బావా కలవక కలిస్తే వెళ్ళు అని అంటున్నావు, నేను ఇంకా కాసేపు ఉంటా. మీ అన్న కొంచెం చెప్పరాదులే, మనకి ఎందుకే అంత ముక్కు మీద కోపం. మా అన్నని పక్కన పెట్టు బావా, మా చెల్లె ఊకే అనిత అనే ఫ్రెండ్ అని చెప్పేసి ఎటో పోతుంది, దాన్ని ఎట్లయినా సరే దొరకబట్టాలి. ఊకోవే, మీ చెల్లె మీద డౌట్ పడుతుంది. ఇక బక్క పానానికి దాన్ని ఎవరు చూస్తారు. ఏమో ఎవరికి తెలుసు బావా. నిన్న అనిత అని వాళ్ళ ఇంటికి పోయింది, ఆమెకు ఫోన్ చేసి అడిగితే మా ఇంటికి రాలేదని అన్నది. ఈరోజు మళ్ళీ వెళ్ళింది. ఇక మనకి అంత డౌట్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ కంచెలు మీ చెల్లె మీద కన్నేసి పెట్టే తెలుస్తుంది ఏందో అని. సరే బావా.